తూర్పుగోదావరి జిల్లా రాజానగరం గాడాల ప్రాంతంలో పెద్ద పులి సంచారం కలకలం రేపింది. 4వ రోజున పామాయిల్ తోటలో అధికారులు పులి పాదముద్రలు గుర్తించారు. దీంతో ఫారెస్ట్ అధికారులు 8 చోట్ల ట్రాప్ కెమెరాలు అమర్చారు. ఇక రైతుల పొలాల్లోకి వెళ్లొద్దంటూ కూడా ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ విజ్ఞప్తి చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీరామూర్తి అందిస్తారు. రాజమండ్రి రూరల్ రాజానగరం ప్రాంతాల్లో చూసినట్లయితే పెద్ద పులి ఇంకా ఇక్కడ భయాందోళనకు గురి చేస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ కంటి మీద కణుకు లేకుండా ఇక్కడ రైతులు కావచ్చు, ప్రజలు కావచ్చు చాలా ఆందోళనగా ఉన్న పరిస్థితి ఉంది. అయితే ఈ పెద్దపులి సంచారం నిన్న తొర్రేడులో, రాజమండ్రి తొర్రేడులో ఉంటే ఇక్కడికి ఒక 10 కిలోమీటర్ల అవతల వైపు ఉన్న పెద్దపులి ఇక్కడ రాజానగరం నియోజకవర్గంలోని గాడాల ఈ తోటల్లోకి, పామాయిల్ తోటలోకి వచ్చిందని చెప్పి ఇక్కడ పులి అడుగులు బట్టి ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. ఇక్కడ పులి అడుగులు చూసినట్లయితే అంటే పులిపంజా అంటాం. పులిపంజా అంటే దాని అడుగును బట్టి అదొక విసరణ దాన్ని బట్టి పులి పంజా అంటాం. అట్లాగా ఈ అడుగు చూసినట్లయితే ఇది పెద్ద పులి అడుగు కింద ఇక్కడ ఫారెస్ట్ అధికారులు మళ్ళీ నిర్ధారించారు. ఈ తోటలో ఎక్కడెక్కడ తిరిగిందో కూడా ఫారెస్ట్ అధికారులు ఇక్కడ నిర్ధారించి ఇక్కడ ఒక ట్రాప్ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. ఈ ట్రాప్ కెమెరాలతో పాటు ఇక్కడ కొన్ని ఎక్కడెక్కడ పెద్ద పులి సంచరించింది అనేది ఒక అడుగులు కూడా ఇక్కడ సేకరించి కొన్ని గుర్తులు కూడా పెట్టారు. ఓవైపు ఫారెస్ట్ అధికారులు కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ దీని అన్వేషణ కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది దీని జాడ కోసం. అయితే దీన్ని అంటే ఇక్కడ ఫారెస్ట్ చూసినట్లయితే 60 కిలోమీటర్లు, దాదాపుగా 50 కిలోమీటర్ల అవతల ఫారెస్ట్ ఉంది. మరోవైపు చూసినట్లయితే రిజర్వ్ ఫారెస్ట్ రాజమండ్రి దివాన్ చెరువు ప్రాంతంలో ఉంది. గతంలో కూడా దివాన్ చెరువు ప్రాంతంలో చిరుత దాదాపుగా ఒక నెల రోజుల పాటు అక్కడే కదలికలు ఉన్న పరిస్థితిలో అది మళ్ళీ ఏమైందో తెలియని పరిస్థితి కూడా అప్పుడు ఏర్పడిన పరిస్థితి ఉంది. ఈయన ఆందోళన చెందుతున్నారో తెలుసుకుందాం. చెప్పండి పెద్దయినా, మీరు ఉదయం ఇక్కడ పొలంలోకి వచ్చారు కదా, ఈ పులి ఇక్కడ సంచరించిందని తెలియగానే ఏమనిపిస్తుంది, మీకు ఎలా తెలిసింది? అంటే పొద్దుట గేదెలు తోకొచ్చాను మేము. తోచి అంటే మా మనడు వచ్చి అక్కడ చేపల పరం ఇక్కడ జాల కాబట్టి అంటే పులి జాడలో తోకొచ్చాను గేలని తూలిపోయాను మేము. అంతటి ఈ పార్టీ ఆఫీస్ వచ్చి ఇదంతా అక్కడి నుంచి చెక్ చేసి కొడితే ఇక్కడ జాడలో తోటలోంచి ఎలాగ వెళ్ళినట్టుగా కాపాడండి. అందుకని ఇంత వచ్చి చెక్ చేసుకుంటారు. ఆ ఏరియా అంతా తిరిగి తోటను తిరిగి ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటికి తోటలోకి వచ్చాను. అంత డిపార్ట్మెంట్ అక్కడికి వెళ్ళి చేపల పొలం కాడికి వెళ్ళి జాలు చూసి చెప్తే మా మనకు తెలిసిందండి. తెలిస్తే మా మనడు వచ్చి తోటలో నుంచి దూడలో నుంచి తోగొచ్చి ఈ నడవ ఎక్కడ ఉంటుంది ఏటో మరి మన ఇలాగొచ్చిన మరి దూడలుంటాయి కదండి, మేము తూలికైపోయాను. తోలికైపోయి 12 గంటలకి మళ్ళీ అక్కడి నుంచి చెక్ చేసుకొచ్చే కోసం ఈ తోటలో నుంచి ఇలాగా వచ్చిందని జాడలో చూసుకుని ఏర్పాటు చేస్తున్నారండి. ఇది ఇక్కడ రైతులు చెప్తున్నది ఏదైతే పులి పెద్ద పులి ఈ సంచరించడం తెలియటంతో ఉదయాన్నే మామూలు తెలియకుండా ఇక్కడికి వచ్చినప్పటికి కూడా ఈ తోటలో ఉన్న మళ్ళీ పశువులన్నీ తీసుకెళ్లి ఇంటి దగ్గర అంటే జనం అంతా ఉండే ప్రాంతంలోనే ఇళ్ల దగ్గరే కట్టుకున్న పరిస్థితి ఉంది. అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు, విజ్ఞప్తి చేస్తున్నారు. టామ్ చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఇక్కడ ఉండేశ్వరపురం, మధురపూడి, గాడాల అలాగే కాతేరు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా అప్రమత్తం చేశారు. అయితే రేపటికి దీని దిశ ఎలా ఉంటుంది, ఏ మూలకి ఎటువైపు వెళ్తుంది అనేది కూడా ఇంకా వైనం తెలియని పరిస్థితి ఫారెస్ట్ అధికారులకు ఉంది. చెప్పండి, ఉదయం నుంచి కూడా ఇక్కడ ఎలాంటి పరిస్థితి ఉంది, ఎలాంటి జాగ్రత్తలు అధికారులు తరపున తీసుకున్నారు, ఇక్కడ ఫారెస్ట్ అధికారులు కూడా వచ్చారు, ఏం చేశారు, ఎన్ని ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు? ఇక్కడ ఉదయం నుంచి తొర్రేడు నుంచి కోలమూరు మీదుగా ఇలా గడాల వచ్చిందని తెలిసిందండి. ఇది ఉదయం నుంచి కూడా ఫారెస్ట్, నెక్స్ట్ మేము రెవెన్యూ నుంచి అలాగే పోలీసులు మొత్తం అంతా కూడా ఈ సెర్చ్ ఆపరేషన్లో ఉన్నామండి. అయితే గ్రామస్తులను అయితే మాత్రం మేము బాగా అలర్ట్ చేసాము. టామ్ చేయించి అందరూ కూడా అలర్ట్గా ఉండాలి. ఈ అత్యవసర పరిస్థితుల్లో నైట్ ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో ఉంటే గుంపులుగా ఉండాలి, తప్పితే సింగిల్గా ఎవరు బయటకు రావద్దని చెప్పేసి ప్రజల్ని అప్రమత్తం చేసాము. అలాగే ఏదైనా క్యాటిల్స్ అంటే పశువులు ఏమైనా ఉంటే కనుక బయట కాకుండా మీరు జాగ్రత్తగా ఇంటి దగ్గరే పెట్టుకోండి. కొంచెం ఈ పులి ఎటువైపు వెళ్తుంది ఏంటి అన్నది తెలియదు కాబట్టి దాన్ని చూసుకుని అప్పుడు చూడవచ్చు అని చెప్పేసాం. అయితే ఇటు ఫారెస్ట్ అధికారులు చెప్పడం ఏంటంటే ఇటు గాడాలో వెళ్ళిందా లేదు అంటే మళ్ళీ ఇలా బ్యాక్ తొర్రేడు వెళ్ళిందా అన్నది ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు, అది చూస్తున్నామండి. ఇది ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చాలామంది ఇంకా రైతులు చాలా ఆందోళనగా ఉన్నారు. చాలామంది వచ్చి ఇక్కడ పరిస్థితిని ఎలా ఉంది, ఈ తోటలో పులి ఎక్కడ తిరిగింది అనేది ఒక ఆసక్తి ఉన్న ఒక అధైర్యం
ఒక కూడా నెలకొని ఉంది. అయితే ఇక్కడ పిల్లలకి ఇప్పటికే స్కూల్స్కి సెలవులు ప్రకటించారు, పిల్లల్ని కూడా స్కూల్కి వెళ్ళనివ్వట్లేదు. అయితే ఇక్కడ ఈ మధురపూడి ఈ ఏదైతే ఈ గాడాల మధురపూడి ఉండేశ్వరపురం అలాగే కాలుమూరు ఈ ప్రాంతాలకు సంబంధించి ఈ పులి ఇక్కడ సంచరిస్తున్నట్టుగా ఎమ్మెల్యే బత్తు బలరామకృష్ణ కూడా ఉదయం ఫారెస్ట్ అధికారులతో మాట్లాడి దీన్ని ఏ విధంగా మీరు డైవర్షన్కి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారో అవన్నీ కూడా త్వరగా చేయాలి. ఏమైనా కానీ ఒక భయాందోళన అయితే ప్రజలు ఇక్కడ ఫీల్ అవుతున్న పరిస్థితి ఉంది, ఆందోళనకు గురవుతున్న పరిస్థితి ఉంది. దీన్ని వెంటనే ఎప్పటికప్పుడు సమాచారం మాత్రం ప్రజలకు అందించాలని చెప్పి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే బత్తు బలరామకృష్ణ కూడా వీళ్ళ ఫారెస్ట్ అధికారులను విజ్ఞప్తి చేసిన పరిస్థితి. కెమెరామెన్ నానితో శ్రీరామూర్తి, ప్రైమ్ న్యూస్, రాజనగరం నియోజకవర్గంలోని గాడాల పామాయిల్ తోటల ప్రాంతం నుంచి.